డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అని చెప్పి ఎన్నో సిరీస్ ఆఫ్ వీడియోస్ని రివ్యూ చేయడం జరిగింది. ఐ హోప్ చాలా వరకు మీరు విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి మేజర్ రిజల్ట్స్ని మీరు చూస్తున్నారని మనషావాచ కర్మన భావిస్తూ ఉన్నా. అండ్ మాకు కూడా చాలా కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. నా టీం నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ ప్రోగ్రామ్స్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎండింగ్లో ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మీకు అప్డేట్ ఇస్తాను. బట్ ఈరోజు ఒక పవర్ఫుల్ టాపిక్ని మీ ముందుకు తీసుకొని వచ్చున్నాను. విశ్వ దర్శనం జరగడానికి, విశ్వం నుండి సంకేతాలను పొందడానికి, ఆశీర్వాదాలను పొందడానికి, విశ్వం మీకు సహకరించడానికి, విశ్వం మీతో మాట్లాడడానికి, హ్యాపీనెస్ని, పీస్ని, జాయ్ని, లావిష్ అబండెన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ చాలా చాలా అవసరం. చిన్న స్టేట్మెంట్, మైనర్ థింగ్స్ గివ్స్ మేజర్ రిజల్ట్స్. చిన్న విషయాల పెద్ద పెద్ద మార్పుల్ని, చేర్పుల్ని మీ జీవితంలోకి తీసుకొని వస్తుంది. విశ్వమే చెప్పిన ఒక అద్భుతమైన రహస్యం అని కూడా చెప్పచ్చు. అది ఏంటి అంటే ఫీలింగ్ హ్యాపీ మోస్ట్ ఆఫ్ ద టైం. ఫీలింగ్ హ్యాపీ మోస్ట్ ఆఫ్ ద టైం. మీకున్న సమయంలో మెజారిటీ ఆఫ్ టైం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకు హ్యాపీగా ఉండాలి? అసలు హ్యాపీనెస్కి, విశ్వ దర్శనానికి ఏంటి కనెక్షన్? ఆనందంగా ఉండడానికి, విశ్వం నుండి శక్తులు పొందడానికి, దైవ శక్తుల్ని ఆకర్షించడానికి ఏంటి కనెక్షన్? మీకు ఐడియా ఉందా లేదో? తిరుపతిలో వెంకటరామోజ స్వామి గుడి ఉంది, ఏడుకొండలవాడ గుడి. మీరు చాలామంది దర్శనాలు కూడా చేసుకుంటారు. ఆ గర్భగుడిని ఏమంటారో మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు. ఓకే, ఫైన్. బట్ ఆ గర్భగుడిని, ఆ వెంకటరామోజ స్వామి ఉన్న నిలయాన్ని, ఆ ప్రదేశాన్ని ఆనంద నిలయం అంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఆనంద నిలయం అనే పేరు వచ్చిందంటే, ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటారు అని అర్థం. అందుకు గాను ఆనంద నిలయం అనే పేరు వచ్చింది. ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రతి విగ్రహం దగ్గర, ప్రతి భగవంతుడు ఉన్న ఆ గర్భగుడిని, ఆ ప్రదేశాన్ని, ఆ నిలయాన్ని ఆనంద నిలయం అంటారు. ఎందుకు అంటే ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటారు. ఫీలింగ్ హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ to align with the divine soul, to align with the supreme power. ఈ అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడానికి, ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న విశ్వశక్తిని ఆవహించుకోవడానికి హ్యాపీగా ఉండాలి. సక్సెస్ అయ్యాక హ్యాపీగా ఉంటాం గురువుగారు, డబ్బులు వచ్చాక హ్యాపీగా ఉంటాం. నో, హ్యాపీగా ఉంటేనే సక్సెస్ అవుతారు. హ్యాపీగా ఉంటేనే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చాక హ్యాపీగా ఉండడం కాదు, సంపాదించాక, సంపదను సృష్టించాక హ్యాపీగా ఉండడం కాదు, ఆ ప్రాసెస్లో హ్యాపీగా ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ జర్నీని మీరు ఎంజాయ్ చేయాలి. ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం సబ్జెక్ట్లో ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఏంటి అంటే ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. ఫీలింగ్, ఎటువంటి భావనను మీరు కలిగి ఉంటారో వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ అదే భావనను మీరు ఆకర్షిస్తారు. అటువంటి పరిస్థితుల్నే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోతా ఉన్నారు, అనుభవించబోతా ఉన్నారు అన్నది తథ్యం. ఇది ట్రూత్ ఈజ్ ఎటర్నల్. మరి ఎటువంటి భావనని కలిగి ఉండాలి? విశ్వదర్శనం జరగాలి అంటే చిరాకులు, అరుపులు, కేకలు, చేదరింపులు, అవమానాలు, జలస్ ఫీలింగ్స్ ఇవి ఉండకూడదు. విశ్వదర్శనం జరగాలి అంటే, మీ గృహంలోకి అష్టైశ్వర్యాలు అడుగు పెట్టాలి అంటే, మీ జీవితం మారాలి అంటే మెజారిటీ ఆఫ్ టైం స్మైల్తో ఉండండి. ఇక్కడ నుండి మీరు ఫారెన్ వెళ్ళాలంటే మీకు కావాల్సింది పాస్పోర్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. మెజారిటీ ఆఫ్ టైం స్మైల్ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీస్ని పెంచుకునే ఎనర్జీ గివర్స్ చాలా ఉన్నాయి. అందులో లాఫింగ్ అనేది ఒక ఎనర్జీ గివర్. ఎవరైతే గుండె లోతుల నుండి మనస్ఫూర్తిగా స్మైల్ చేస్తారో వాళ్ళకి విశ్వదర్శనం జరుగుతుంది, వాళ్ళకి విశ్వం సహకరిస్తుందని చెప్పి అనంత బ్రహ్మాండమే ఒక సంకేతం ఇచ్చింది. ఆ సంకేతాన్ని మీ ముందు పెడతా ఉన్నా. స్మైల్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి.
జాయ్ఫుల్గా ఉండండి, నవ్వండి, నవ్వును పంచండి. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్. దట్ ఈస్ ద వే, దట్ ఈస్ ద కీ ఓపెనర్, డోర్ ఓపెనర్ ఫర్ ద లావిష్ అబండెన్స్. చిరాకు పడుతూ, కోపంగా ఉంటూ, ఈర్ష్య, ఇగోలతో మీరు జీవితాన్ని గడిపేస్తే విశ్వదర్శనం ఎలా జరుగుద్ది, విశ్వం మీకు ఎలా సహకరిస్తుంది అనుకుంటున్నారు? మీకు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా, అద్భుతమైన జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే చిరునవ్వును విడిచిపెట్టద్దు. హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీనెస్గా ఉంటే ఇంకా హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు. స్మైల్తో ఉంటే ఇంకా స్మైలింగ్ అట్రాక్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్ని అవే క్రియేట్ అయిపోతే అదే సృష్టి యొక్క లీల, అదే ప్రకృతి యొక్క లీల, అదే భగవంతుడి యొక్క లీల అని మర్చిపోకండి. హ్యాపీనెస్ ఈజ్ ద బేస్. ఉన్నది ఒక్కటే జిందగీ. ఎందుకు చేదరింపులు, చిరాకులు, అవమానాలు, అడ్డంకులు, ఆవేదనలు, జలస్ ఫీలింగ్స్ ఇవన్నీ మనకొద్దు. హ్యాపీగా ఉండండి. ఈ రోజు నుంచి నేను హ్యాపీగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటే హ్యాపీ అని చెప్పి కామెంట్ చేయండి. స్మైలీ సింబల్స్తో కామెంట్స్ మొత్తం ఫిల్ అయిపోవాలా. మీరు ఏ లొకేషన్ నుంచి మీరు వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే ఇది యూనివర్సల్ సైన్. నామక వాసి వీడియో మీ ముందుకు రాలేదు. అండ్ మేమందరికీ ఒక ఇన్ఫర్మేషన్, యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10-15 వీడియోలు కంటిన్యూస్గా చూడండి. ఎస్, ఈ సబ్జెక్ట్ని ఫాలో అయితే నా జీవితం మారుద్ది అన్న కన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఈ సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే ఉన్నత శిఖరాలకు వెళ్తాను, కుబేరుడు అవుతాను, ధనవంతుడిని అవుతాను అన్న కన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యే ముందు యూట్యూబ్లో ఒక 10-15 వీడియోలైనా అట్లీస్ట్ చూడండి. ఒక క్లారిటీ వస్తుంది, బేస్ అర్థమవుతుంది. అంటే ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ముక్కోటి దేవతల యొక్క చల్లని చూపుతో మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని, మీరు ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలని, ట్రబుల్ ఫ్రీ, హెడ్ఏక్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని అట్రాక్ట్ చేయాలి, ఆకర్షించాలి అని, మీరు జీవితంలో లావిష్ అబండెన్స్ని, సంపూర్ణత్వమైన జీవితాన్ని, సమృద్ధి గల జీవితాన్ని ఆకర్షించాలి, అనుభవించాలి అని చెప్పి ఒక బేసిక్ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సెప్టెంబర్ 8న లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అంటూ ఒక 7 days ప్రోగ్రామ్. మార్నింగ్ 5:45-6కి స్టార్ట్ అవుతుంది, 7:30 వరకు ఉంటుంది. కంటిన్యూస్గా 7 days. మార్క్ మై వర్డ్స్, విశ్వదర్శనం జరిగే తీరుద్ది. అలాగ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఒక దైవశక్తి, విశ్వశక్తి జరిపిస్తున్న ప్రోగ్రామ్ అని భావించండి. అలానే సెప్టెంబర్ 21వ తారీఖున మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని చెప్పి ఒక 11 days ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 11 days కంటిన్యూస్గా నాతో ట్రావెల్ చేయొచ్చు. నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వ రహస్యాల్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. దానితో పాటు స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తంత్రాస్, వాట్ నాట్. మీ అరిచేతులతో మీరు హీలింగ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయొచ్చు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, అది ప్రూవ్ అవ్వబోతా ఉంది ఇన్ ద స్పాన్ ఆఫ్ 11 days. అండ్ చాలామంది మేజర్ రిజల్ట్స్ని చూశారు. అదే లిస్ట్లో మీరు యాడ్ అవ్వబోతా ఉన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస, వాచ, కర్మణ ఈ అనంత బ్రహ్మాండాన్ని కోరుకుంటా ఉన్నా. సర్వేజన సుఖనో భవంతు. అంతా మంచిగా జరుగుతుంది. ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ అ లావిష్ అబండెన్స్. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. త్వరలో కలుద్దాం.